ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వతియే నమః. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి. వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఇక ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. మొదటిగా మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగ చతుర్థి, పుత్రదా ఏకాదశి, రాఖీ పౌర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీకృష్ణాష్టమి, కామికా ఏకాదశి, పోలాల అమావాస్య. చూశారు కదండి, శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు ఇవే. ఇప్పుడు మంగళగౌరి వ్రతం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం ముందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరీ, మంగళగౌరి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనం కలకాలం చక్కగా ఉంటుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి. మంగళగౌరి వ్రతం పూజా విధానం మీరు చూడాలనుకుంటే తప్పకుండా నేను మంగళగౌరి వ్రతం 5 సంవత్సరాలు నోము ఎలా చేసుకున్నానో వీడియో అప్లోడ్ చేశానండి, మీరు తప్పకుండా వాచ్ చేయండి. అలాగే మీరు మంగళగౌరి వ్రతం పూజా విధానం, కథ, వాయన, తాంబూలాలు వివరాలు కూడా చక్కగా నా ఛానల్లో ఒకసారి చూసేయండి. ఇక వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం చక్కగా అత్యంత వైభవంగా మహిళలు జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. దీనిని పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం ఆచరించవలెను. ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీదేవిని చక్కగా పూజించడం వలన అష్ట ఐశ్వర్యాలు, సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఇక మీరు వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకోవాలనుకుంటే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చాలా చక్కగా ఎన్నో వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. మీరు అవి చూడాలనుకుంటే తప్పకుండా వాచ్ చేయండి. అలాగే వరలక్ష్మి వ్రత విధానం, వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి, వరలక్ష్మి వ్రత కథ గురించి మీరు చాలా చక్కగా నా వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయండి. ఇక ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం చూసాం కదా, ఇప్పుడు శుక్ల చవితి, నాగ చతుర్థి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితి మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల యందు ఈ రోజున నాగుల చవితి పండుగగా నాగ పూజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్టబద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజ